హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, పోస్టుల గురించి, పోస్ట్ ఎలిజిబిలిటీ గురించి, సిలబస్ గురించి అండ్ సబ్జెక్ట్ వైజ్గా వచ్చిన వెయిటేజ్ మార్క్స్ గురించి, అలాగే కొంత స్ట్రాటజీస్ గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఇలాంటి తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించిన వీడియోస్ గురించి, అలాగే వాటికి సంబంధించిన ప్రిపరేషన్ వీడియోస్ గురించి అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో లాస్ట్ లోపల అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్తే తెలంగాణ కానిస్టేబుల్, సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం అనేది మనకు నోటిఫికేషన్లో తెలుస్తుంది, ఎందుకంటే మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసేసుకొని మనం మ్యాక్సిమం ఏజ్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో మనకు నోటిఫికేషన్ వస్తేనే దాని మ్యాక్సిమం ఏజ్ అనేది చెప్పచ్చు. అండ్ హైట్ చూసుకున్నట్టయితే మెన్కి వచ్చేసి 167.6 centimeters ఉండాలి, ఉమెన్ 152.5 centimeters అయితే ఉండాలి. సో హైట్లో కూడా ఏజెన్సీ ఏరియాస్లో ఉన్న ఎస్టీ వారికి మాత్రం హైట్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో అది కూడా ఓన్లీ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్, సో ఈ డిస్టిక్లో వాళ్ళకు ఎస్టీస్కి మాత్రమే మెన్కి 160 centimeters ఉండాలి, ఉమెన్కి 150 centimeters అయితే ఉండాలి. నెక్స్ట్ మెడికల్ మెడికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను ఈ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన ప్లేలిస్ట్లో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఈ ప్లేలిస్ట్లో మనకు కంప్లీట్ అన్ని పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి, అలాగే సిలబస్ గురించి, అలాగే సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ మార్క్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఏదైనా అప్డేట్స్ ఉన్నా కానీ, ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ, కామెంట్స్లో వచ్చే డౌట్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ అయితే నేను ఈ ప్లేలిస్ట్లో మాత్రం అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టేజెస్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, దీన్ని ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటుంది, ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటారు. సో ఎఫిషియన్సీ అంటే రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ, దీన్ని ఎఫిషియన్సీ అంటారు. సో మెజర్మెంట్ టెస్ట్ అంటే ఇది హైట్ మెజర్మెంట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ చూసుకున్నట్టయితే ఫైనల్ రిటన్ టెస్ట్ అని అంటారు. ఒకసారి మనం కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులను డివైడ్ చేసుకొని చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ పోస్టులు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులు ఉన్నాయి, అట్లనే మనకు అదర్ డిపార్ట్మెంట్ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేసి కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటి ఈక్వలెంట్గా వీటి ఈక్వలెంట్గా చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనం పోస్టులు చూసుకున్నట్టయితే నాన్ టెక్నికల్ పోస్టులు అంటే టెక్నికల్ పోస్టులు కానివి. సో ఈ 3 పోస్టులు టెక్నికల్ పోస్టులు అంటారు. వీటికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో అయితే నేను చేస్తాను, ఎందుకంటే దీనికి సంబంధించిన హైట్ డిఫరెంట్గా ఉంటుంది, వీటికి ప్రిలిమ్స్ అనేది ఉండదు, అలాగే మెయిన్స్ కూడా సపరేట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో నాన్ టెక్నికల్ ఏవైతే చెప్తున్నానో సివిల్, ఏఆర్, ఎస్ఆర్, సిపిఎల్, ఎస్పీఎఫ్, టీఎస్ఎస్పీ, సో ఇవన్నీ మనకు నాన్ టెక్నికల్గా కన్సిడర్ చేయాలి. సో అదర్ డిపార్ట్మెంట్ అంటే ఫైర్ సర్వీసెస్, వాటరర్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, సో ఇవన్నీ అదర్ డిపార్ట్మెంట్. ఇవి అన్నీ అదర్ డిపార్ట్మెంట్ అయినా కూడా యూనిఫామ్ బేస్లో మనకి కన్సిడర్ చేసి సో వీటి ఈక్వలెంట్గా ఒకటే ప్రిలిమ్స్గా, ఒకటే ఈవెంట్స్గా, ఒకటే మెయిన్స్గా కండక్ట్ చేసి సో వీటికి సేమ్ ఈక్వలెంట్గా ఈ పోస్టులను కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి తేడా ఏం లేదు. సో ఫైర్ అండ్ వాటర్ని మనకు ఈ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేసే ఉంటాయి. ఏదైతే ఎక్సైజ్ అండ్ ట్రాన్స్పోర్ట్కి వీటికి సపరేట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది, కానీ వీటికి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ కానీ, ఈవెంట్స్ కానీ, మెయిన్స్ కానీ ఒకటే ఉంటుంది. వీటికి వేరుగా ఏమి కండక్ట్ చేయరు. సో నీకు ప్రిలిమ్స్ ఒకటే ఎగ్జామ్ జరుగుతుంది, ఆ ప్రిలిమ్స్ బేస్ చేసుకొని నువ్వు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే సో ఈ పోస్ట్లో కూడా క్వాలిఫై అయినట్టే. ఓకేనా, డౌట్ క్లారిటీ వచ్చిందా? సో ఈవెంట్స్ కూడా అంతే, ఈవెంట్స్లో కూడా నువ్వు ఒకటే ఈవెంట్ ఉంటుంది, ఆ ఈవెంట్లో నువ్వు క్వాలిఫై అయితే వీటన్నిటి కూడా నువ్వు క్వాలిఫై అయినట్టే. మెయిన్స్లో కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఆ మెయిన్స్లో నీకు వచ్చే మార్క్స్ బేస్ చేసుకొని నీకు ఈ పోస్టులు అనేటివి మెరిట్ బేస్లో చూసి నీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పోస్టులు అనేటివి కొన్ని పోస్టులు ఓన్లీ మెన్కే ఉన్నాయి, మిగతా పోస్టులు అన్నీ మెన్ అండ్ ఉమెన్కి ఉన్నాయి.
సో ఏ పోస్టులకి మెన్కే ఎలిజిబుల్ ఉన్నారు అండ్ ఏ పోస్టులు మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబుల్ ఉన్నారు అనేది చూద్దాం. సో సివిల్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు ఎలిజిబుల్, ఏఆర్ కానీ వాటరర్ కానీ ఎక్సైజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ అని చెప్పాను కదా. సో ఇది టెక్నికల్ పోస్టు. సో దీనికి కూడా మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఈ పోస్టులకి ఓన్లీ మెన్నే ఎలిజిబుల్. ఏదైతే ఫైర్ కానీ టీఎస్ఎస్పి కానీ ఎస్సీఆర్సిపిఎల్ కానీ ఎస్పీఎఫ్ కానీ ఇవి టెక్నికల్ పోస్టులు అయినా మెకానిక్స్ కానీ పీటీఓ డ్రైవర్స్ కానీ సో వీటికి ఓన్లీ మెన్నే ఎలిజిబుల్. ఇప్పుడు మనం ఒక రీజన్కి సంబంధించిన వెన్ డయాగ్రామ్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు 2 సర్కిల్ తీసుకుంటున్నా. ఇది ఓన్లీ మెన్, ఇది ఓన్లీ ఉమెన్. మనకి ఇక్కడ ఈ ఏరియా ఏంటిది, ఈ ఏరియాని కన్సిడర్ చేస్తే మనకి ఇది మెన్ ఉంటారు అట్లానే ఉమెన్ కూడా ఉంటారు, అంతేనా. ఈ ఏరియా అంతా ఏంటిది, ఇది ఓన్లీ మెన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ మెన్కి సంబంధించిన ఏరియా అంతా వీళ్ళు. సో ఈ ఏరియా ఏంటిది, మెన్ అండ్ ఉమెన్. మెన్ అండ్ ఉమెన్ సంబంధించిన ఏరియా అంతా వీళ్ళు. మరి ఈ ఏరియా వాళ్ళు లేరా అంటే సో మనకి ఇక్కడ ఓన్లీ ఉమెన్కి సంబంధించిన సపరేట్ ఉమెన్కి సంబంధించిన పోస్టులు లేవు కాబట్టి సో ఈ డయాగ్రామ్లో ఇంక్లూడ్ కాదు. సో మనకి ఇక్కడ మనకు ఒక 1 మార్క్ అనేది వచ్చింది. ప్రిలిమ్స్ ఎట్లుంటుందో చూద్దాం. ప్రిలిమ్స్ అనేది మనకు సింగిల్ పేపర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 3 hours ఉంటుంది. సో మనకి దీంట్లో 20% నెగిటివ్ అనేది ఉంటుంది. అంటే 1/5 నెగిటివ్. అంటే నువ్వు 5 తప్పు పెట్టినావు అంటే నీకు ఒక 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. దీంట్లో మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది లాస్ట్ టైం 60 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాస్ట్ వైజ్గా దాన్ని తగ్గివ్వడం జరిగింది. సో ఈ బేసిస్ మీద మళ్ళీ మనకు క్లారిటీ ఏం లేదు. కాకపోతే లాస్ట్ టైంగా మనకు ఫస్ట్ అయితే 60 మార్క్స్ అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది పెట్టారు కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్టయితే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 60 మార్క్స్ అయితే ఉండాలి. సో ఎవరైతే 60 మార్క్స్ క్వాలిఫైయింగ్ తెచ్చుకుంటారో వాళ్ళు నెక్స్ట్ ఈవెంట్స్కి ఎలిజిబుల్. ఇప్పుడు నేను ఈవెంట్స్ గురించి కంప్లీట్గా ఆ రోజు ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తా. సో దీనివల్ల నీకు ఈవెంట్స్లో ఏమి ఉంటాయో కూడా అర్థమవుతుంది. సో ఈవెంట్స్ డే రోజు నువ్వు వెళ్ళడంతో నీకు ఒక RFID అనేది ఇస్తారు. ఆ జాకెట్కి ఏముంటుందంటే నీ నెంబర్ ఉంటుంది, నీ సీరియల్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. షోల్డర్స్కి నీకు ఒక 2 sides చిప్ అనేది పెట్టి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే నీ రన్నింగ్ టైమింగ్ని మెజూర్ చేస్తుంది, ఓకేనా. సో రన్నింగ్ టైం వచ్చేసి మనకు మెన్కి 1600 మీటర్స్ని 7 minutes 15 secondsలో రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. సో నువ్వు ఈ సెకండ్స్కి ఇంకెంత ముందు చేస్తే నీకు అన్ని మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో దీనికి సంబంధించి సపరేట్గా మనకు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో మీకు క్లారిటీగా చెప్తా. నెక్స్ట్ ఉమెన్ చూసుకుంటే 800 మీటర్స్ని 5 minutes 20 secondsలో చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది క్వాలిఫైయింగ్కి మాత్రమే. సో రన్నింగ్లో మెరిట్ కావాలంటే దీనికి మించి ఉరకాల్సి అంటే 5 minutes 20 secondsకి ముందే ఉరకాల్సి ఉంటుంది. నౌ గ్రౌండ్ మార్క్స్లో కూడా మనకి మెన్కి ఒక 4 పోస్టులకి మాత్రమే గ్రౌండ్ మార్క్స్ని యాడ్ చేస్తారు. సో ఉమెన్కి ఒక పోస్ట్కి మాత్రమే గ్రౌండ్ మార్క్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో మిగతా పోస్టులు అన్నిటికీ జస్ట్ మనం ఏవైతే 7 minutes 15 seconds ఉన్నాయో, ఏదైతే 5 minutes 20 seconds ఉన్నాయో ఇంతలో కొడితే సరిపోతుంది. అంటే ఇంకా ముందు కొట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మెన్కి ఉమెన్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయని చెప్పాను. మెన్కి 4, ఉమెన్కి 1 పోస్ట్. వీటి కోసం మాత్రం టైమింగ్ అనేది పక్కా కావాలి. సో గ్రౌండ్ బేస్ అనేది పక్కా ఉంటుంది. గ్రౌండ్ మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. టేబుల్ని ఒకసారి చూడండి. దీన్ని బట్టి మీకు నీ టైమింగ్ని చేయడం వల్ల నీకు ఈ 4 పోస్టులకు ఎలిజిబుల్ అవ్వడానికి అంటే సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే ఉమెన్ కూడా సేమ్, వీళ్ళకు కూడా ఈ టైమింగ్స్లో ఇంత సెకండ్స్లో కొడితే, ఇన్ని మినిట్స్ ఇన్ని సెకండ్స్లో కొడితే సో ఇది వాళ్ళకి సంబంధించిన స్కోరింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే మెన్ క్వాలిఫై అవుతారో రన్నింగ్లో మినిమం క్వాలిఫై అనేది 7 minutes 15 seconds అని చెప్పాను. సో వీళ్ళకి అలాగే ఉమెన్కి 5 minutes 20 seconds. సో వీళ్ళకి నెక్స్ట్ హైట్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే దీనికి 1 second
తక్కువ అంటే 1 సెకండ్ ఎక్కువ చేసినా కూడా అంటే 15 సెకండ్స్ కాడ 16 సెకండ్స్ అయినా కూడా నేను డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసేసి నేను డైరెక్ట్ ఇంటికే పంపించడం జరుగుతుంది. నీకు నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండదు. సో ఎవరైతే రన్నింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి హైట్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హైట్ చూసుకున్నట్టయితే 167.6 సెంటీమీటర్స్ ఉంటుంది మెన్కి. ఉమెన్కి 152.5 సెంటీమీటర్స్ ఉంటుంది. 0.1 సెంటీమీటర్స్ తక్కువగా ఉన్న నిన్ను డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. కానీ హైట్లో ఎస్టీ వాళ్ళకి ఏజెన్సీ ఏరియాస్ ఉన్న ఆదిలాబాద్ కానీ, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్ డిస్టిక్. సో ఈ డిస్టిక్స్ వారికి హైట్లో రిలాక్సేషన్ అయితే ఉంది. సో మెన్కి వచ్చేసి మనకి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఉమెన్కి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో హైట్లో మనకి ఎవరైతే క్వాలిఫై అవుతారో 167.6 సెంటీమీటర్స్కి హైట్ క్వాలిఫై అయితే సో వాళ్ళకి అట్లా ఉమెన్కి కూడా 152.5 సెంటీమీటర్స్ క్వాలిఫై అయితే నెక్స్ట్ అనేది మనల్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. లాంగ్ జంప్ గ్రూప్, షార్ట్ పుట్ గ్రూప్. సో ఆ రోజు నువ్వు ఫస్ట్ ఏది వస్తుంది అనేది నీకు తెలియదు. ఏదైనా నువ్వు ఇందులో అన్న వెళ్తావు లేకపోతే ఇందులో అన్న వెళ్తావు. సో మనం లాంగ్ జంప్, షార్ట్ పుట్ గురించి చూసుకున్నట్టయితే లాంగ్ జంప్ వచ్చేసి మనకి 4 మీటర్స్ దూకాలి. ఉమెన్ వచ్చేసి మనకు 2.5 మీటర్స్ దూకాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ పుట్ని 7.2 kg షార్ట్ పుట్ని మెన్ 6 మీటర్స్ విసరాలి. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 6 మీటర్స్ విసరాలి. అదే 4 kg ఉన్న షార్ట్ పుట్ని ఉమెన్ 4 మీటర్స్ విసరాల్సి ఉంటుంది. ఇప్పుడు షార్ట్ పుట్ గురించి, లాంగ్ జంప్ గురించి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నువ్వు ఈ బ్యాచ్లో లాంగ్ జంప్ బ్యాచ్లో పడినావు అనుకో, ఫస్ట్ నేను లాంగ్ జంప్కి తీసుకెళ్తారు. సో లాంగ్ జంప్లో నీకు 3 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాన్స్లో కాలేదు, సెకండ్ ఛాన్స్లో దూకినా రాలేదు, థర్డ్ ఛాన్స్లో కూడా దూకినా రాలేదు అనుకో, సో డైరెక్ట్ నిన్ను డిస్క్వాలిఫై చేస్తారు. నీకు మళ్ళీ షార్ట్ పుట్ అనేది ఏముండదు. సేమ్ వే ఫస్ట్ బ్యాచ్ నువ్వు షార్ట్ పుట్లో పడితే నీకు సేమ్ మళ్ళీ 3 ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ ఛాన్స్లో రాలేదు, సెకండ్ ఛాన్స్లో రాలేదు, థర్డ్ ఛాన్స్లో కూడా వేయలేదు. సో డైరెక్ట్ డిస్క్వాలిఫై ఉంటుంది. నీకు లాంగ్ జంప్ తీసుకోపోవడం అనేది ఉండదు. ఓకేనా? అదే లాంగ్ జంప్లో నువ్వు ఫస్ట్ ఛాన్స్లో ఆర్ సెకండ్ ఏదో ఒక ఛాన్స్లో నువ్వు క్వాలిఫై అయితే నిన్ను షార్ట్ పుట్ తీసుకెళ్తారు. మళ్ళీ దాంట్లో 1, 2, 3 ఉంటుంది. సో ఈ ఛాన్సెస్లలో నువ్వు ఏదో ఛాన్స్లో వేసినా కూడా సో నీ ఈవెంట్ అయిపోయినట్టు. ఐదర్ ఇట్లా ఆర్ ఇట్లా నువ్వు ఓవరాల్గా నీకు ఇచ్చిన ఛాన్సెస్లలో నువ్వు వీటిని క్వాలిఫై కావాలి. సో దీంట్లో ఏదో ఒక క్వాలిఫై కాకపోయినా డిస్క్వాలిఫై చేసి పంపించడం జరుగుతుంది. అండ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ రన్నింగ్, నెక్స్ట్ హైట్, తర్వాత లాంగ్ జంప్ ఆర్ షార్ట్ పుట్ కంటే లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్. సో రెండిట్లో ఏదన్నా ఫస్ట్ అవ్వచ్చు. రన్నింగ్ అయ్యి, హైట్ అయ్యి, లాంగ్ జంప్ అయిన షార్ట్ పుట్ అయితే సో ఇవన్నీ అయితేనే నీ ఈవెంట్స్ అనేది కంప్లీట్ అయినట్టు. సో దీంట్లో ఏ ఒక్కటి కాకపోయినా సో ఆ స్టేజ్లనే నిన్ను ఇంటికి పంపించడం జరుగుతుంది. రన్నింగ్లో పోతే ఇంటికి పంపిస్తారు. దాని తర్వాత ఇవన్నీ ఉండవు. సపోజ్ హైట్లో పోతే నెక్స్ట్ లాంగ్ జంప్లో పోతే నీకు షార్ట్ పుట్ ఉండదు. సపోజ్ షార్ట్ పుట్లో పోతే నీకు లాంగ్ జంప్ ఉండదు. ఓకేనా? ఇది 4 ఈవెంట్స్లలో క్వాలిఫై అయితే నెక్స్ట్ నీకు మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మెయిన్స్లో మనకు సింగిల్ పేపరే ఉంటుంది. సేమ్ ప్రిలిమ్స్ ఎలా ఉంటుందో పేపర్ సేమ్ మెయిన్స్లో కూడా అలానే ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు 200 మార్క్స్ ఉంటాయి. 3 అవర్స్ ఉంటాయి. నెగిటివ్ అనేది ఉండదు. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే సో కొన్ని పోస్టులకు ఓన్లీ ఫైనల్ మార్క్స్ బేస్ మీదనే సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఫైనల్ మార్క్స్ బేస్ మీద జరిగే పోస్టులు ఏవంటే సివిల్, ఫైర్ సర్వీస్, ఎక్సైజ్, వార్డరర్, ట్రాన్స్పోర్ట్. సో ఈ పోస్టులకి ఓన్లీ ఫైనల్ మార్క్స్ ఏదైతే మనకు మెయిన్స్ మార్క్స్ ఉన్నాయో సో ఈ బేసెస్ మీదనే దీంట్లో వచ్చే మెరిట్ మార్క్స్ బేస్ మీదనే సెలక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్ మార్క్స్ ప్లస్ గ్రౌండ్ మార్క్స్ బేస్ చేసుకున్న పోస్టులు ఏవైతే ఉన్నాయంటే ఏఆర్, ఎస్ఆర్సిపిఎల్, ఎస్పిఎఫ్ అండ్ టిఎస్ఎస్పి. వీటికి గ్రౌండ్ మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఫైనల్ మార్క్స్లో ఉన్న 200 మార్క్స్కి అట్లనే గ్రౌండ్లో వచ్చిన 100 మార్క్స్కి ప్లస్ ఎవరికైతే లైట్ మోటార్ వెహికల్ ఉంటే వాళ్ళకు 3 మార్క్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. దీన్ని నార్మలైజేషన్ అనే ప్రాసెస్లో
నీకు మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మనకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. సిలబస్ చూసుకుంటే మనకు ప్రిలిమ్స్ సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, కరెంట్ అఫైర్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, సెంటెన్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో వీటి క్వశ్చన్స్ అన్నీ మనకు ఇంగ్లీష్లో ఉంటాయి, అట్లనే తెలుగు ఆర్ ఉర్దూలో ఉంటాయి. నెక్స్ట్ మెయిన్స్లో చూసుకున్నట్టయితే మెయిన్స్ కూడా సేమ్ సిలబసే ఉంటుంది. మనకు ఎక్స్ట్రాగా పర్సనాలిటీ టెస్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి ఈ సబ్జెక్టులలో వెయిటేజ్ మార్క్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం కానిస్టేబుల్లో మనకు ఇంగ్లీష్లో ప్రిలిమ్స్లో మనకు 25 క్వశ్చన్స్ వచ్చినాయి, మెయిన్స్లో కూడా 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అర్థమెటిక్లో కూడా సేమ్ 25 క్వశ్చన్స్ వచ్చినాయి, మెయిన్స్లో కూడా 25 క్వశ్చన్స్ వచ్చినాయి. రీజనింగ్లో కూడా 25 క్వశ్చన్స్ వచ్చినాయి, 25 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటున్నది ఇక్కడ మనకి 75 మార్క్స్ అనేది మనకు కాన్స్టెంట్గా ప్రిలిమ్స్లో మెయిన్స్లో వచ్చినాయి. ఇండియన్ హిస్టరీ 24 వచ్చినాయి, మెయిన్స్లో కూడా 24 వచ్చినాయి. జియోగ్రఫీలో 17, 11, పాలిటీ 10, 10, తెలంగాణ హిస్టరీ 22, 15, ఎకనామీ 5, 14, కరెంట్ అఫైర్స్లో ప్లస్ జీకే ఇంక్లూడ్ చేసుకుంటే 21, 24 వచ్చినాయి. సైన్స్లో మనకు 22, 16, ఎథిక్స్లో ప్రిలిమ్స్లో మనకు ఉండదు కాబట్టి మెయిన్స్లో అట్లా. సో ఈ మార్క్స్ అనేటివి 1 మార్క్ అటు ఇటుగా ఉంటుంది. సో 1 మార్క్ అటు ప్లస్ ఆర్ మైనస్గా కావచ్చు. కాకపోతే ఓవరాల్గా వెయిటేజ్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ వైజ్ అయితే ఇలా రావడం జరిగింది. సో ఈ బేసిస్లో ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఉంటారు. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే అర్థమెటిక్, రీజనింగ్లో మనకు 50 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో 25 మార్క్స్ ఉన్నాయి. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా సో ఏవైతే ఈ జిఎస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం 125 మార్క్స్లో స్కోర్ చేసుకోవచ్చు. మళ్ళీ అందులో మనం ఇంగ్లీష్లో కూడా స్కోర్ చేసుకోవచ్చు. ఇది ప్రిలిమ్స్ బేస్ మీద. సో ఇదంతా మనం ప్రిలిమ్స్ బేస్ మీద ప్రిపేర్ కావాలన్నప్పుడు సో ఇలా చూసుకోవాలి. ఓవరాల్గా అయితే నువ్వు ప్రిపేర్ అయితే 200 మార్క్స్కి ప్రిపేర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి మార్క్ అనేది నీ సెలెక్షన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ప్రిలిమ్స్, ఈవెంట్స్ అండ్ మెయిన్స్ స్ట్రాటజీ ఏముంది అంటే ప్రిలిమ్స్ లోపల నేను కంప్లీట్గా సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రిలిమ్స్తో మనం డైలీ ఒక మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ గ్రౌండ్కి ఇస్తే సో ఈవెంట్స్ లోపల నీకు రన్నింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సో ఏదైనా సో ప్రిలిమ్స్ వచ్చే ముందు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఈవెంట్స్ వచ్చే ముందు ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతా, తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుతా అంటే కాదు. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ ఇది. సో ప్రతిదానికి నువ్వు ఫస్ట్ నుంచే అన్నీ ప్రిపేర్ అయి ఉండాలి. సో నువ్వు ప్రిలిమ్స్ కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసినావు అంటే ఓవరాల్గా నీ మెయిన్ సిలబస్ కంప్లీట్ అయినట్టే. కాకపోతే ఈవెంట్స్ అంటే ప్రిలిమ్స్ నుంచి వెళ్ళే నువ్వు గ్రౌండ్ని అలవాటు చేసుకొని రన్నింగ్ చేసుకుంటూ సో ఏవైతే నెక్స్ట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నార్మల్గా ప్రిపేర్ అవుతూ ఉంటే నీకు ఈవెంట్స్ వచ్చే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఒక 3 months గ్యాప్లో నువ్వు కంప్లీట్గా ఈవెంట్స్కి టైం ఇవ్వచ్చు. మధ్యలో నువ్వు మెయిన్స్కి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకోవచ్చు అట్లా. సో ఈ వేలో చేసుకుంటే నీకు ప్రాసెస్ అనేది సింపుల్గా అవుతుంది. సో నువ్వు ఒక్కొక్క దానప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటా అంటే మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. సో అందరూ ప్రిలిమ్స్లో ఎందుకు వెళ్తారంటే వాళ్ళు ప్రిలిమ్స్ పక్క స్ట్రాటజీగా ఏమి ఉండరు కాబట్టి. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినా కూడా నెక్స్ట్ ఈవెంట్స్లో ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళు ముందు నుంచి వెళ్ళి గ్రౌండ్ వర్క్ ఎలాంటివి చేయకపోతే ఈవెంట్స్లో పోతుంది. సో ఈవెంట్స్ వెళ్ళినా కూడా మెయిన్స్ ఎందుకు రారు అంటే ప్రిలిమ్స్ అప్పుడు అంతా ఫుల్ కంప్లీట్ చేయకపోతే మెయిన్స్ అప్పుడు కష్టం అవుతుంది. సో ఇది ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉంటుంది. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.